హాయ్ ఫ్రెండ్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు కొత్తగా ఒక లూట్ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఈ లూట్ ఆఫర్ నుండి ఇక్కడ కింద ఎంతైతే మెన్షన్ చేస్తున్నానో అంత క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో అయితే వచ్చేస్తుంది. ఆఫర్ చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. ఇక్కడ మీరు జస్ట్ కేవైసీ కంప్లీట్ చేసుకున్నందుకే క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు. చూడండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ మెంబర్ దాంట్లో మీకు ఎన్ని మొబైల్ ఫోన్స్ అవైలబుల్గా ఉంటే అన్ని మొబైల్ ఫోన్స్లలో ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. ప్రతి మొబైల్ ఫోన్ కి కింద మెన్షన్ చేసినంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్ గా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఫుల్ డీటెయిల్ గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇంకొక విషయం, ప్రతి ఒక్కరు వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా, ఆఫర్ కి సంబంధించిన అప్డేట్స్ కానీ, క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ ఏమున్నా కూడా ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ అనేది మనకు ఇన్క్రెడ్ స్టాక్కి రిలేటెడ్గా మనకు ఈ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు జస్ట్ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ మెయిన్ పాయింట్, ఓన్లీ మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. హాట్స్పాట్, వైఫై ఏది కూడా యూజ్ చేయకండి. మీ మొబైల్ డేటా ఏదైతే ఉంటుందో మొబైల్ నెట్వర్క్ అనేది దాని నుండి మాత్రమే ట్రై చేయండి. సింపుల్గా వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఒక బ్రౌజర్లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత అక్కడ మీరు ఏం చేయండి అంటే సింపుల్గా మీ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయండి. మీకు ఏ అకౌంట్లో క్యాష్ బ్యాక్ కావాలి అనుకుంటున్నారో ఆ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత దాని కింద మొబైల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకు ప్లే స్టోర్లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుండి మీరు అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. జస్ట్ ఇన్స్టాల్ అండ్ ఓపెన్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే క్లోజ్ చేయండి. అప్పుడే మీరు ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేయకండి. జస్ట్ మీరు అప్లికేషన్ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే క్లోజ్ చేయండి. ఇంతే ప్రాసెస్. చూడండి, ఈ విధంగా అప్లికేషన్ని క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ లేకపోతే ఒక 2 మినిట్స్ వరకు అయితే వెయిట్ చేయండి. 1 మినిట్ లేకపోతే 2 మినిట్స్ లోపల మీకు నార్మల్ ఎస్ఎంఎస్ రూపంగా స్టార్టింగ్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి నార్మల్ ఎస్ఎంఎస్ రూపంగా మెసేజ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. మనకు లీడ్ ట్రాక్ అయినట్టు ఈ ఆఫర్కి సంబంధించింది. ఈ విధంగా మనకు ఎస్ఎంఎస్ అనేది వచ్చేస్తుంది. ఎస్ఎంఎస్ వచ్చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. ఈ విధంగా మీకు ఎస్ఎంఎస్ అనేది వచ్చేస్తుంది కదా, లీడ్ ట్రాక్ అయినట్టు. ఈ విధంగా వచ్చేసిన తర్వాత సింపుల్గా అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీ ఈమెయిల్ ఐడి అనేది అడుగుతుంది. సింపుల్గా మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఓటీపీని అయితే వెరిఫై చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీని అయితే వెరిఫై చేయండి. ఆ విధంగా ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకు రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్, దాని కింద డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత అక్కడ మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, ఓటీపీ వెరిఫై చేయండి. చేసుకున్న తర్వాత డీజీ లాకర్ పిన్ నెంబర్ ఇచ్చి కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. వాటి మొత్తాన్ని ర్యాండమ్గా మీరు ఆన్సర్స్ అనేది ఇవ్వండి. ఆక్యుపేషన్, ఇంకా ఇయర్లీ ఇన్కమ్ ఎంతో కొంత పెట్టండి. ఇక్కడ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ దగ్గర నో ఎక్స్పీరియన్స్ కానీ, 1 ఎక్స్పీరియన్స్ కానీ అలా మీరు ఏవైనా ఒకటి పెట్టుకొని కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత అక్కడ మనకు ఈ ట్రేడింగ్కి సంబంధించిన ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. అక్కడ మీరు ఏం చేయండి అంటే మెయిన్ పాయింట్ చూడండి, అక్కడ మనకు మంత్లీ ప్లాన్కి సంబంధించింది కాకుండా పర్ ఆర్డర్కి సంబంధించింది 9 రూపీస్ది ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ పర్ ఆర్డర్ 9 రూపీస్కి సంబంధించింది. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. వాటి మొత్తాన్ని ఫిల్ చేసుకుంటూ అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత సెల్ఫీ, సిగ్నేచర్, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి బ్యాంక్ డీటెయిల్స్ కూడా వెరిఫై అనేది చేయండి. అక్కడ మనకు ఫ్యూచర్ ఆప్షన్ అనేది యాక్టివేట్ చేసుకోమంటుంది. అక్కడ మీరు ఏం చేయాలంటే స్కిప్ ఫర్ నౌ పైన క్లిక్ చేసుకొని ఫ్యూచర్ ఆప్షన్ అయితే స్కిప్ చేయండి చాలు. ఆ విధంగా స్కిప్ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్లో మనకు ఈ సైనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా మీ ఈ సైనింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, ఓటీపీ వెరిఫై చేయండి. చేసుకున్న తర్వాత ఇంకోసారి మీరు మళ్ళీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. ఇంకోసారి ఓటీపీ వస్తుంది.
ఓటీపీని వెరిఫై చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఫైనల్ స్టెప్లో కేవైసీ అనేది మనకు అండర్ ప్రాసెస్లో అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఒక 24 to 48 అవర్స్ వరకు అయితే వెయిట్ చేయండి. ఈ టైంలో మీరు కేవైసీ కంప్లీట్ చేసుకుంటారు కాబట్టి నెక్స్ట్ 24 to 48 అవర్స్ వరకు అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసుకున్న తర్వాత 48 అవర్స్ లోపల స్టార్టింగ్లో ఏదైతే అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారో దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో మీకు కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అక్కడ మనకు సిగ్నేచర్ దగ్గర మీరు ఏం చేయండి అంటే సింపుల్గా వైట్ పేపర్ పెన్ తీసుకొని సిగ్నేచర్ అనేది ఈ విధంగా మీరు సిగ్నేచర్ చేసి ఆ పిక్ తీసుకొని అప్లోడ్ చేయండి చాలు. ఇంతే ప్రాసెస్. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ కాకండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎన్ని మొబైల్ ఫోన్స్ మీకు అవైలబుల్గా ఉంటే అన్ని మొబైల్ ఫోన్స్లలో ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. ప్రతి మొబైల్ ఫోన్కి క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఓన్లీ మీ మొబైల్ డాటా నుండి మాత్రమే ట్రై చేయండి. ట్రాకింగ్ SMS వచ్చేసిన తర్వాత రిజిస్టర్ కంప్లీట్ చేసుకొని కేవైసీ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.